కొనుడు పెద్ద ముచ్చట్నే కాదు. ఓ 2-3 లక్షలు ఉంటే కూడా డౌన్ పేమెంట్ పెట్టేసి 20-30 లక్షల కార్ అయితే కొనుక్కోవచ్చు. కానీ అసలు అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? ఆ 20-30 లక్షల్ని పట్టుకొని తిరిగేటప్పుడు. కారు కొన్నప్పుడు దావత్లు ఇవ్వాలి, ఫస్ట్ బొక్క. రెండోది కొన్న కారు కొత్త లుక్ అట్లనే ఉంచుకోవాలి అని చెప్పి కార్ని పీపీఎఫ్ సెరామిక్ కొట్టింగో చేయాలి, రెండో బొక్క. ఇక మూడో విషయము, ఇది హైలైట్, కారు కొన్నాం దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రొటెక్షన్కి ఏం కాకుండా మనము మంచి పార్కింగ్ ప్లేస్లో పెట్టాలి. దాని మీద బట్ట కప్పితే గీతలు పడతాయని భయం, కప్పకపోతే పెయింట్ ఫేడ్ అవుతుందని భయం. ఇక ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే కొన్న కర్మకి దానిలోనే తిరగాలి, పెట్రోల్ బొక్క. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక ఎటు తిరగలేదు అనుకో, నెలకి ఈఎంఐ కడుతున్నా కార్లు ఎటు పోతున్నాయి అదో బాధ. అండ్ ఇంకొక నైట్ మేర్ చెప్పాలా, 20-30 లక్షల కారు పట్టుకొని ట్రాఫిక్లో తిరిగేటప్పుడు ఎట్లకెళ్ళి ఏ చప్రి ఆడొచ్చి ఏ కిస్సు పెట్టేది తెలియదు. కాయలన్నీ చేతులకు గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా 20 లక్షలని తిప్పాలి. ఇక 2-3 కార్లు మెయింటైన్ చేసే వాళ్ళకి గుడి కట్టినా కూడా తప్పులేదు. సో మీరు కూడా మీ కార్లతో పడ్డ కష్టాలని కాస్త కింద కమెంట్ చేస్తే మీ దరిద్రాన్ని మేము ఎంజాయ్ చేస్తాం. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది.